ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు దానికి సహకరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనము సాంఖ్యయోగంలోని నిన్న బుద్ధి యోగం గురించి, సమబుద్ధి గురించి తెలుసుకున్నాము. సమబుద్ధితో మనము చేసే ప్రతి కర్మ కూడా చెయ్యాలి అనేది నేర్చుకున్నాము. అది చెయ్యగలగాలి అని అంటే మనం చేసే కర్మ పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి, డిటాచ్మెంట్ తో ఉండాలి అనేది నేర్చుకున్నాము. మరి మనము ఈరోజు ఇంకా దాని గురించి తదుపరి శ్లోకాలలో తెలుసుకుందాము. ముందుగా సాంఖ్య యోగంలోని 51వ శ్లోకం తెలుసుకుందాము. సాంఖ్యయోగంలోని 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః. కర్మ చేసే పని పట్ల ఫలం త్యక్త్వా మనీషిణః ఫలితం గురించి ఆశించకుండా దానిని విడిచిపెట్టి కర్మను ఆచరించాలి. బుద్ధి యుక్తాః బుద్ధి యోగం గురించి అర్థం చేసుకొని, అంటే బుద్ధి యోగము అంటే సమబుద్ధితో ఉండడం, ద్వంద్వాల పట్ల సమానంగా తీసుకొనగలగడమే సమబుద్ధి యోగం. బుద్ధి యోగం అంటే సమబుద్ధితో ఉండడము. ఆ రెండిటి పట్ల, ద్వంద్వాల పట్ల సమబుద్ధితో కలిగి ఉండి కర్మలను ఆచరిస్తూ, ఎప్పుడైతే అలాగా ఆచరిస్తామో మనము ఫలం త్యక్త్వా మనీషిణః కర్మల పట్ల వచ్చే ఫలితం గురించి ఆటోమేటిక్ గా విడిచిపెడతాము. విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేది జన్మ బంధ వినిర్ముక్తాః. ఈ జన్మలో కలిగే బంధాల నుండి మనము విముక్తి పొందగలుగుతాము. పదం గచ్చంత్య నామయం. విముక్తి పొందగలిగి ఆ పరమాత్మను మనము చేరుకోగలుగుతాము, పొందగలుగుతాము. పదం గచ్చంత్య నామయము. మనము కర్మలు సమబుద్ధితో చేయాలి అనేది నేర్చుకున్నాము. మరి ఆ సమబుద్ధితో చేస్తే ఏమవుతుంది? జన్మబంధాల నుండి విముక్తి పొందగలుగుతాము. ఆ సైకిల్ నుండి బయటికి రాగలుగుతాము. యాక్షన్ రియాక్షన్ సైకిల్ నుండి మనము బయటికి రాగలుగుతాము. అదే విముక్తి పొందడము. ఈ జన్మలో మనం ఏం కర్మ చేశామో, దానికి ఏం యాక్షన్ చేశామో దానికి రియాక్షన్ అనేది కంపల్సరీ అందరికీ ఉంటుంది. యాక్షన్ రియాక్షన్ సైకిల్ నుండి మనము బయటపడడమే బంధాల నుండి విముక్తి పొందడం. అలా విముక్తి పొందినప్పుడు ఆటోమేటిక్ గా మనము ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం, పరమాత్మను పొందగలుగుతాము. పదం గచ్చంత్య నామయము. ఇది 2వ అధ్యాయంలోని 51వ శ్లోకం. నెక్స్ట్ 2వ అధ్యాయంలోని 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితి తరిష్యతి. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుత్యస్య చ. తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుత్వస్య చ శ్రుత్యస్య చ. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి.
తదా గంతాసి నిర్వేద్యం శ్రోతవ్యస్య శ్రుత్యస్య చ. యదా తే ఎప్పుడైతే బుద్ధి నీ బుద్ధి మోహ కలిలం మోహం నుండి బయటపడుతుందో అప్పుడే ఇప్పటి వరకు నువ్వు విన్నటువంటి శ్రుతస్య చ అంటే వినడము, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే విన్నావో, అలాగే శ్రోతవ్యస్య ఇక మీద నువ్వు ఏదైతే వినబోతున్నావో, నిర్వేదం ఆ రెండిటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే విన్నావో, అలాగే ఇక ఇక మీద నువ్వు ఏదైతే వినబోతున్నావో, తదా గంతాసి నిర్వేదం నువ్వు ఆ రెండిటిని కూడా నువ్వు అర్థం చేసుకొని, నిర్వేదం అంటే వైరాగ్యం, వైరాగ్యంని నువ్వు తదా గంతాసి నువ్వు పొందగలుగుతావు. ఇక్కడ ఈ శ్లోకం భావము ఏమిటి అనంటే, యదాతే మోహ కలిలం నువ్వు ఎప్పుడైతే ఆ మోహము అంటే భ్రమ, భ్రమ అంటే ఇల్యూషన్, ఇల్యూషన్ అంటే అది ఏదైతే ఉన్నది లేనట్టుగా కనిపించడం, లేనిది ఉన్నట్టుగా కనిపించడం, మొత్తానికి అసలైంది ఏంటి అనేది మనకు అక్కడ అర్థం చేసుకోలేకపోవడం, మోహము లేదా మాయ ఏదైనా అనుకోవచ్చు. దాని నుంచి నువ్వు ఎప్పుడైతే బయట పడుతావో అప్పుడే నువ్వు ఇప్పటి వరకు విన్నది లేదా ఇక మీద నువ్వు వినబోయేది నువ్వు అర్థం చేసుకొని ఆ వైరాగ్యాన్ని పొందగలుగుతావు అనేది ఈ శ్లోకంలోని భావము. మరి మోహము అంటే ఏంటి అని అంటే, మనం ఏదైతే అక్కడ నిజము అని అనుకుంటామో కానీ అది యాక్చువల్ గా అది నిజము కాదనమాట. ఇప్పుడు మనకి సపోజ్ మనము ఎడారిలో మనము అక్కడ ఎండమావుల్ని చూస్తుంటాం, అంటే మనకి చూస్తున్నప్పుడు అక్కడెక్కడో దూరంలో నీళ్లు ఉన్నట్టుగా మనకి అనిపిస్తాయి. ఎందుకు అనంటే సన్ రేసెస్ స్టాండ్ మీద పడి మనకు అది రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే లేనిది ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది, నీళ్ళలాగా మనకు ఒక ఫామ్ అక్కడ కనిపిస్తుంది. కానీ యాక్చువల్ గా మనం దాని దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు అక్కడ నీళ్లు లేవనేది. సో మనకి అక్కడ ఏమి క్రియేట్ చేసింది, మనకి అక్కడ లేని దానిని ఉన్నట్టుగా మనకి అక్కడ చూపించింది. సో అది మాయ, లేని దానిని ఉన్నట్టుగా చూపించడం అనేది మాయ. ఎప్పుడైతే నువ్వు ఆ ఇల్యూషన్ ఆ మాయ నుండి నువ్వు బయటపడతావో అప్పుడే నువ్వు ఇప్పటి వరకు విన్నదానిని అలాగే నువ్వు వినబోయే దానిని నువ్వు అర్థం చేసుకొని ఆ వైరాగ్యాన్ని నువ్వు పొందగలుగుతావు. వైరాగ్యం అంటే ఏంటి? మెటీరియలిస్టిక్ థింగ్స్ నుంచి స్పిరిచువాలిటీ వైపుకు వెళ్ళడమే వైరాగ్యము. మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే మనకి బయట ప్రపంచంలో ఏ వస్తువుల గురించి ఏ విషయాల పట్ల గురించి ఆసక్తితో ఉండడము, అంటే మన బయట ప్రపంచం అనేది మెటీరియలిస్టిక్ థింగ్స్. ఆ బయట ప్రపంచంలో మనము వెతకడం అనేది ఆపేసి మన లోపలి ప్రపంచంలో మనము వెతకడం మొదలు పెడతాము. అది వైరాగ్య స్థితి రావడము అంటే. వైరాగ్యము రావడం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మనం ఆ రియలైజేషన్ మనకి రావడం. బయటి ప్రపంచంలో మనం ఏదైతే రోజు మనం చూస్తున్నామో వింటున్నామో, దేని గురించి అయితే పరిగెడుతున్నామో అందులో అటువైపు ఆ దిశగా వెళ్లకుండా మన లోపలే సర్వము ఉంది అని తెలుసుకోవడం అనేది, మన బయట ప్రపంచంలో నుంచి లోపల ప్రపంచంలోకి రావడమే వైరాగ్య స్థితి అనేది తెలుసుకోవడం. సో ఎప్పుడైతే మనము ఆ మోహం నుండి బయట పడగలుగుతామో అప్పుడే నువ్వు మనం కూడా ఇప్పటివరకు విన్నది వినబోయేది దాని గురించి అర్థం చేసుకొని మనం ఆ వైరాగ్యం వైపుకి వెళ్ళగలుగుతాం, దానిని పొందగలుగుతాం అనేది సాంఖ్యయోగంలోని 52వ శ్లోకం యొక్క భావము. నెక్స్ట్ సాంఖ్యయోగంలోని 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా. సమాధావచలా బుద్ధిస్తథా యోగమాప్స్యసి. సమాధావచలా బుద్ధిః తథా యోగమవాప్స్యసి.
శృతి విప్రతిపన్నా తే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తథా యోగమ వాప్స్యసి. శృతి ప్రతిపన్న అంటే ఇప్పటి వరకు నానా విధాలుగా నువ్వు ఏదైతే విన్నావో, అన్ని రకాలుగా నువ్వు ఏమేమైతే విన్నావో దాని ద్వారా స్థాస్యతి నిశ్చల, నీ యొక్క బుద్ధి అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇప్పటి వరకు నువ్వు విన్న విషయాల ద్వారా. సమాధావచల బుద్ధిస్తద నిశ్చల సమాధావచల. అచల అంటే దాని పట్ల స్థిరముగా ఉండడం. నిశ్చల అచల అంటే నిశ్చలముగా స్థిరంగా ఉండడము. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే విన్నావో దాని ద్వారా నీ బుద్ధి ఎప్పుడైతే పరమాత్మ యందు నిశ్చల అచల స్థిరంగా నిశ్చలంగా నిలుస్తుందో తథా అప్పుడు నువ్వు యోగమ వాప్స్యసి, నువ్వు ఆ యోగాన్ని పొందగలుగుతావు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. అంటే మనకి అల్టిమేట్ గా ఈ శ్లోకం భావము ఏంటి అని అంటే, మనం ఏదైతే వింటున్నామో, మనం ఇంతవరకు దేని గురించి విన్నాము, బుద్ధి యోగం గురించి విన్నాము. అంటే సమభావంతో డిటాచ్డ్ గా ఉండడం అనే దాని గురించి విన్నాము. అది ఎలా ఆ డిటాచ్డ్ గా ఉండాలి, ఎలా ఉండగలము అనే దాని గురించి 53వ శ్లోకము మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కానీ ఇక్కడ యాక్చువల్ గా 53వ శ్లోకంలో మనకి ఏం తెలియజేస్తున్నారంటే, ఎలా ఉండాలి ఆ డిటాచ్మెంట్ తో అనే దాని గురించి తెలియజేస్తున్నారు. ఎలా ఉండాలి అని అంటే, ఆ పరమాత్మ యందు నిశ్చల అచల నిశ్చలంగా స్థిరంగా ఎప్పుడైతే ఆ పరమాత్మ మీద మన దృష్టి ఉంటుందో, ఆ పరమాత్మ మీద మనకు ఆ పరమాత్మను పొందినప్పుడే, ఆ పరమాత్మను ఎలా పొందగలుగుతాము అంటే, నిశ్చలంగా స్థిరంగా మన బుద్ధి ఆ పరమాత్మ మీద ఉన్నప్పుడే మనము పరమాత్మని పొందగలుగుతాము. అలా పొందినప్పుడే నువ్వు ఈ యోగాన్ని అర్థం చేసుకోగలుగుతావు, ఈ యోగాన్ని పొందగలుగుతావు. సో సమబుద్ధితో ఉండడం అనేది సమబుద్ధి అనేది డిటాచ్మెంట్ తో పాసిబుల్ అవుతుంది. డిటాచ్మెంట్ అనేది మనకి పరమాత్మను పొందినప్పుడే ఆ డిటాచ్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ఎలా ఉండాలో ఇప్పటి వరకు ఎలా ఉండాలో చెప్పారు. మరి మళ్ళీ దాని తర్వాత అది ఎలా మనము పాసిబిలిటీ అనేది ఎలా చేరుకోగలం, దాని వరకు ఎలా చేరుకోగలం అనేది చెప్తున్నారు. డిటాచ్మెంట్ తో ఉండాలనేది మనందరికీ తెలుసు. కానీ అది ఎలా ఉండాలి, దేని ద్వారా మనము అది సాధ్యపడుతుంది అనేది 53వ శ్లోకము మనకి ఆ పరమాత్మను పొందడం ద్వారానే మనకు డిటాచ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది అనేది 53వ శ్లోకం. సో మొత్తానికి ఈ 3 శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాము అనంటే, ముందుగా కర్మలు అనేది మనము సమబుద్ధితో చేయాలి. సమబుద్ధితో అంటే ద్వంద్వాల పట్ల సమాన స్థితితో మనము ఉండడము, అంటే నిర్ద్వంద్వో, ఆటోమేటిక్ గా ఏకత్వ స్థితిలో ఉండడము. దాని పట్ల అలా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనకి డిటాచ్మెంట్ తో మనము ఉండగలుగుతాము. మరి ఆ డిటాచ్మెంట్ తో ఎలా ఉండగలుగుతాము అంటూ పరమాత్మని పొందగలిగినప్పుడు. మరి ఆ పరమాత్మని పొందగలగడము అంటే ఏమిటి? మన ఆత్మస్థితి నుంచి, అంటే మనం ఒక చిన్న ఆత్మ ఆ పరమాత్మలో నుంచి వచ్చింది అని అర్థం చేసుకొని అది రియలైజ్ అయినప్పుడే మనకు ఆ పరమాత్మని పొందడం అంటే అది రియలైజ్ అవ్వడమే అనమాట. మనం కూడా ఆ దైవంలో, ఆ దేవుడి చైతన్యంలో ఒక చిన్న పార్ట్ అనేది మనం రియలైజ్ అవ్వడమే ఆ పరమాత్మని పొందగలగడము అంటే. అలా రియలైజ్ అయినప్పుడే మనము ఇవన్నీ కూడా ఫాలో అవ్వగలుగుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో మనము ఈ 3 శ్లోకాలలో ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, మనం అల్టిమేట్ గా మనం చేసే ప్రతి కర్మ కూడా మనము ఎందుకు చేస్తున్నాము అని ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే, మీ గురించి మీరు ఎందుకు చేస్తున్నాం ఈ కర్మ, ఏం పొందడానికి చేస్తున్నాము అని ఆలోచించుకుంటే, ఇప్పుడు మీరు డైలీ డ్యూటీస్ మీరు మీ డైలీ చేసే డ్యూటీస్ అన్ని చేస్తున్నారు. మనం ప్రొఫెషనల్ గా ఏం చేస్తున్నా కూడా మనం అల్టిమేట్ గా ఆనందం కోసమే చేస్తున్నాము. ఈరోజు
మనము ఒక డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాం అనుకో, దానిని ఎందుకు సంపాదించాలనుకుంటున్నాం? అల్టిమేట్ గా దాని ద్వారా మనకు ఆనందం పొందగలగాలి అంటే, అల్టిమేట్ గా నువ్వు ఏది తీసుకున్నా కూడా నీకు లాస్ట్ కి దాన్ని డిరైవ్ చేసుకుంటే అందులో నుండి నువ్వు ఆనందాన్నే వెతుక్కుంటున్నావు. మిమ్మల్ని మీరు డైలీ చేసే కర్మలలో ఒకసారి ఉండి ఏం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారని మీరు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వేసుకుంటే, దానికి అల్టిమేట్ గా లాస్ట్ కి మీరు చేసేది ఎందుకోసం చేస్తున్నారంటే, ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందం కోసమే చేస్తున్నాడు. చేసే ప్రతి పని కూడా అందులో ఆనందాన్ని వెతకడం కోసమే చేస్తున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఈరోజు డబ్బు ఎందుకు సంపాదించాలనుకుంటున్నాను? నేను మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఆనందంగా ఉండొచ్చు అనే భావనతో చేస్తున్నావు. లేదా ఈరోజు నువ్వు ఆహ్, ఈ భగవద్గీతని వింటున్నావు. ఎందుకు వింటున్నావు? ఇందులో జ్ఞానం తెలుసుకోవడం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందగలుగుతావు అనే ఉద్దేశ్యంతో నువ్వు ఇప్పుడు వింటున్నావు. లేదా నువ్వు ఈరోజు బయటికి వెళ్ళి నాకిష్టమైంది తింటాను. అందులో ఎందుకు తింటున్నావు నువ్వది? నీకు దాని ద్వారా ఆనందాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే నువ్వు ఆ పనిని చేస్తున్నావు. సో, మనం ఏ పని చేసినా అందులో వెనక ఉండే ఉద్దేశ్యం ఏంటి అంటే, అందులో మనం ఆనందాన్ని పొందడమే. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే, నువ్వు ఆనందాన్ని ఎప్పుడు పొందగలుగుతావు? మనిషి ఎప్పుడూ కూడా బయటి ప్రపంచంలో నేను ఇది చేస్తే ఈ లెవెల్ ఇక్కడికి రీచ్ అయితే ఆనందాన్ని పొందుతాము. వాళ్ళలాగా నేనుంటే ఆనందాన్ని పొందగలుగుతాము. నేను అది అందుకున్నప్పుడు ఆనందాన్ని పొందగలుగుతాము అనేది బయటి ప్రపంచంలో వెతుకుతున్నాడు. ఇప్పుడొక బైక్ ఉన్నవాడు, ఒక రోజు స్కూటర్ మీద వెళ్ళేవాడు, కారులో వెళ్ళేవాడిని చూసి ఓకే, వాడు కారులో వెళ్తున్నాడు కాబట్టి వాడెంతో ఆనందంగా ఉన్నాడు. నేను కూడా ఆ కార్‌ని కొనుక్కొని అందులో వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటాము అనేది అనుకుంటాం మనం. కానీ మనం నిజంగా ఆ స్టేజ్‌కెళ్ళినప్పుడు లేదా నిజంగా కార్‌లో ఉండేవాడు కూడా ఆనందంగా లేడు అనేది స్కూటర్ వాడు ఎప్పుడూ నమ్మలేడు. ఎందుకు ఆనందంగా లేడు వాడు? వాడికి కారుంది. మంచిగా ఏసీలో వెళ్తాడు అని అనుకుంటాడు. కానీ ఆ కార్‌లో వెళ్ళేవాడికే తెలుస్తుంది. డైలీ వాడు ఎంత మెయింటైన్ చేయాలి దాన్ని, ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఎంత వాడికి చిరాకొస్తుంది అనేది వాడికే అర్థమవుతుంది. కానీ ఈ స్కూటర్‌లో వెళ్ళేవాడికి అది నమ్మశక్యంగా ఉండదన్నమాట. కార్‌లో ఉన్నవాడు కూడా నిజంగా హ్యాపీనెస్‌తో లేడు అనేది. సో, వాడికి అదొక మాయ, ఇల్యూషన్ అంతే. వాడు కార్‌లో ఉన్నవాడు హ్యాపీగా ఉన్నాడు అనేది ఇల్యూషన్. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన నెక్స్ట్ స్థితిలో ఉండేవాడిని చూసి మనం వాడు ఆనందంగా ఉన్నాడేమో అనుకుంటాం. అది కూడా ఒక భ్రమనే. మనం ఒక పెద్ద సెలబ్రిటీస్‌ని తీసుకున్నామనుకోండి. వాళ్ళకి లేనిదంటూ ఏముంది? వాళ్ళకి పేరు, ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. సర్వభోగాలు ఉంటాయి. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు అనేది మనం అనుకుంటాం. కానీ నిజంగా వాళ్ళు కూడా ఆనందంతో లేరు. అసలు చూసుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఈ ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా ఆనందంతో లేడు అనేది మనం ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి. ఆనందంతో లేకపోవడం అంటే ఏదో టెంపరరీగా ఈరోజు, ఈ మంత్ కొన్ని క్షణాలే హ్యాపీనెస్‌గా ఉంటాడు. కానీ పర్మనెంట్‌గా ఎప్పుడు ఆ బ్లిస్‌ఫుల్ స్టేజ్‌లో ఎప్పుడు ఆనంద స్థితిలో ఎవరున్నారు? ఈవెన్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ కూడా లేడు. కదా! అంటే అత్యంత ఉన్నత స్థాయి అయిన ఇండియాకి అనుకోండి. ఇండియాకి ఉన్నత స్థాయి అంటే ఎవరు? ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ప్రెసిడెంట్ అనుకోండి. వాళ్ళు కూడా మనకి ఆనందంతో లేరు. మనం అనుకుంటాం నెక్స్ట్ స్థితికెళ్తే మనం ఆనందంగా ఉంటామేమో అనుకుంటాము. కానీ ఇండియాకి హెడ్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఇంకా మనకంటూ హైయెస్ట్ స్టేట్ అంటే అదే గదా! పొజిషన్‌లో చూసుకుంటే. సో, ఆ ప్రైమ్ మినిస్టర్ స్టేజ్‌లో ఉన్న నరేంద్ర మోడీ కూడా కంప్లీట్‌గా ఎప్పుడు ఆ బ్లిస్‌ఫుల్ స్టేజ్‌లో లేడు. అసలు ఆ నరేంద్ర మోడీ ఏంటి? ఇప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే, నరేంద్ర మోడీ కాదు. ఇప్పుడు మనకు దేవుడనేవాడు ప్రతి మానవుడికి అన్నీ ఇవ్వడు. ఒకరికొకటిచ్చి ఇంకొకరికి ఇంకోటి ఇవ్వకుండా ఉంటాడనమాట. సో, అందరికి అన్నీ ఏ మానవుడికి అంటూ ఉండదు. కొందరికి ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ ఉంటే, కొందరికి ఫ్యామిలీలో స్టెబిలిటీ ఉండదు. కొందరికి ఫ్యామిలీలో అన్నీ బావుంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా చూసుకుంటే ఏ మానవుడికి సంపూర్ణంగా అన్నీ ఉండవు. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానవుడికి ఇది జస్ట్ ఒక
హైపోథెటికల్ సిచ్యువేషన్ నేను ఇస్తున్నాను అనమాట. ఏ మానవుడికైనా అన్ని విధాలుగా అన్ని ఉన్నాయి అనుకోండి, అలాంటి మానవుడు ఏంటి ఆనందంగా ఉంటాడనేది మనం ఫర్ సపోజ్ అనుకున్నాం. కానీ అలాంటి మానవుడి కంటే కూడా ఇంకా అలాంటి మానవుడు ఎంత ఆనందంతో ఉంటాడో ఆ మానవుడి కంటే కూడా నెక్స్ట్ స్థితి దేవతలు అంతకంటే 100 టైమ్స్ ఎక్కువ ఆనందంగా ఉంటారంట. ఆ దేవతలకు మించి ఆ దేవతలకు గురువైన ప్రజాపతి దానికి ఇంకా 100 టైమ్స్ ఆనందంతో ఉంటాడంట. ప్రజాపతికి మించి బృహస్పతి ఇంకా 100 టైమ్స్ ఆనందంతో ఉంటాడంట. ఇలా ఒక్కొక్క స్టేజ్ తో చూసుకుంటే లాస్ట్ కి బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళు అత్యంత ఆనందంగా ఉంటారంట. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఆ బ్రహ్మలోకంలో ఉన్నా కూడా నువ్వు అల్టిమేట్ ఆనందాన్ని పొందలేవు అనేది చెప్తున్నాడు. సో, ఇక్కడ బ్రహ్మలోకంలో ఉన్నా కూడా నువ్వు పొందలేకపోతే, నువ్వు ఏ కరోడ్పతి అయితే నువ్వు పొందగలుగుతావు ఆనందాన్ని, లేదా ఇంకా నువ్వు ఏ బిలియనియర్ అయితే పొందగలుగుతావు. సో, ఇది అల్టిమేట్‌గా ఏం చెప్తున్నాడంటే, నువ్వు బయటి ప్రపంచంలో నువ్వు ఎంత వెతికినా కూడా ఆనందాన్ని పొందలేవు. నువ్వు అనుకుంటావు నేను ఈ స్టేజ్‌కెళ్తే ఆనందంగా ఉంటాను. ఆ స్టేజ్‌కెళ్ళినాక నీకు నెక్స్ట్ స్టేజ్ ఆనందంగా కనిపిస్తుంది. ఆ స్టేజ్‌కెళ్ళినాక ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆనందం ఉంటుందేమో నువ్వు అనుకుంటావు. సో, ఇలా స్టేజెస్ మారుతుందే తప్ప నువ్వు అల్టిమేట్ ఆ బ్లిస్‌ఫుల్ స్టేజ్ అనేది నువ్వు ఎప్పటికీ రీచ్ అవ్వలేవు. నువ్వు బయట పరిగెట్టినంత కాలము కూడా నువ్వు దానిని రీచ్ అవ్వలేవు అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఫస్ట్ థింగ్ అది ఎప్పుడు మనం స్టాప్ చేస్తామంటే రియలైజ్ అవ్వడం. బయటి ప్రపంచంలో ఆనందం లేదు అనేది మనం రియలైజ్ అయినప్పుడు మనము దానిని స్టాప్ చేస్తాం. దాని వైపు పరిగెత్తడం స్టాప్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ అర్థమైంది. నీకు ఇండియా కాదు అసలు ఈ ప్రపంచంలో మొత్తం ఈ సృష్టి మొత్తానికి నీకు పవర్ ఇచ్చిన సృష్టి మొత్తం మీద నీకు ఆ పవర్ ఇచ్చినా కూడా నువ్వు ఆనందంగా ఉండలేవు. ఎందుకు అనంటే మనకు ఆల్రెడీ ఇన్ని స్టేజెస్ చెప్పారు ఆనందంలో. ఆ బ్రహ్మలోకంలో కూడా నువ్వు పొందిన ఆనందం అనేది రియల్ ఆనందం కాదనేసి చెప్పారు. మరి ఇక్కడ మానవ జన్మలో ఈ భూమి మీద ఆధిపత్యం ఇచ్చినంత మాత్రం మనకు ఎలా ఆనందం దొరుకుతుంది? దొరకదు. నువ్వెన్ని స్టేజెస్ మారినా కూడా నీకు ఆ పర్మనెంట్ ఆనందం అనేది ఎప్పటికీ దొరకదు. నువ్వు బయటి ప్రపంచంలో పరిగెత్తినంత కాలము, వెతికినంత కాలము కూడా నీకది దొరకదు. నువ్వు ఎప్పుడైతే అది రియలైజ్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్ గా నీ వే మారుతుంది. బయటి నుంచి నువ్వు 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 రాంగ్ గా వెళ్తున్నావని రియలైజ్ అయినప్పుడే నువ్వు అంతే కదా! మనము రాంగ్ వేలో వెళ్తున్నాము అని రియలైజ్ అయినప్పుడే మనం కరెక్ట్ వే ఏంటనేది ఆలోచిస్తాం. ఆ ఆలోచన నుండే మనకి అసలైన ఆనందంని పొందగలగడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనంటే లాస్ట్‌కి మనం ఇప్పుడు ఈ శ్లోకంలో 53వ శ్లోకంలో మనకి చెప్పారు. నువ్వు అల్టిమేట్‌గా ఇప్పటివరకు ఏం విన్నావో అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వది ఆ యోగ స్థితి పొందగలగాలి అనంటే ఆ పరమాత్మని పొందినప్పుడే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావనేది చెప్పారనమాట. మరి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఆ బయట ప్రపంచంలో వెతకడం మానేసి మనము ఆ డివైన్ కాన్షియస్‌నెస్‌తో ఇప్పుడు పరమాత్మ అంటే ఏంటి? మనం దేవుడు, దైవం ఇవన్నీ చెప్పుకున్నాం గదా! ఇవన్నీ ఏంటి అంటే ఆ డివైన్ కాన్షియస్‌నెస్ అన్నమాట. అంటే ఆ దేవుడి చైతన్యం. ఓకేనా? అది పరమాత్మ అన్నా, దేవుడి చైతన్యం అన్నా, డివైన్ కాన్షియస్‌నెస్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఓకేనా? సో, దీనిని పొందగలిగినప్పుడే నువ్వు ఈ యోగాన్ని నువ్వు ఆచరించగలుగుతావు. అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు కర్మను డిటాచ్‌మెంట్‌తో చేస్తావు. అప్పుడు నీకు అల్టిమేట్‌గా ఆనందం అనేది ఉంటుంది అనే దాని గురించి చెప్పారు. మరి ఈ డివైన్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? అసలు కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? అసలు ఈ చైతన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ప్రస్తుతం కాన్షియస్‌నెస్ అంటే ఒక లైట్ అనుకుందాం. ఓకేనా? మనకు అదెక్కడుంటుంది అంటే మన బాడీలో ఉంటుందా అంటే ఉంటుంది. మరి మన బాడీ లేకుండా కూడా అది ఉంటుందా అంటే అప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదెందుకు కనిపి ఈ చెయ్యి ఎలా కనిపిస్తుంది మనకు లైట్ పడడం ద్వారా మనకి ఈ చెయ్యి ఇక్కడ ఉందనేది కనిపిస్తుంది. ఓకేనా? ఈ చెయ్యి లేకపోతే మనకి లైట్ నువ్వెలా ఎలా చూపిస్తావు? ఈ చెయ్యి మీద లైట్ పడడం ద్వారానే చెయ్యి కనిపించడం ద్వారానే నీకు లైట్ ఉంది అనేది మనకి గ్రహించగలుగుతున్నాం కదా!
అసలు ఈ చెయ్యి లేకపోతే లైట్ ని మనం ఎలా గ్రహించగలుగుతాము? ర్యాండమ్ గా అలా గాలిలో గ్రహించలేం కదా. కొంచెం కొంచెం డీప్ గా ఉంటుంది సబ్జెక్ట్, అర్థం చేసుకోండి. సో ఈ లైట్ మనం కాన్షియస్నెస్ అని ఎప్పుడైతే అనుకుంటామో, ఈ చెయ్యి అంటే శరీరం. ఈ శరీరము ఇక్కడ ఉంటేనే మనము దానిని ఆ లైట్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము? ఆ లైట్ ఈ చెయ్యి మీద పడింది. ఈ చెయ్యిని మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఓకే, ఇక్కడ చెయ్యి ఉందనేది మనకు అర్థమైంది. సో చైతన్యం అనేది మన బాడీ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఓకేనా? కానీ బాడీ లేనంత మాత్రాన మనకి చైతన్యం లేదు అని కాదు. ఈ చెయ్యి లేనంత మాత్రాన లైట్ లేదనేది కాదు కదా. జస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. కానీ లైట్ లేదు అనేది కాదు. లైట్ ఉంది. కానీ మనము ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. మనం చెయ్యి ఇక్కడ ఉంటే దాని మీద పడడం ద్వారా, దాన్ని చూడడం ద్వారా ఓకే, లైట్ ఉంది అనేది మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో చెయ్యి లేకపోతే లైట్ లేదనేది కాదు. అలాగే మన శరీరం లేకపోతే మన శరీరం చైతన్యం ద్వారానే నడుస్తుంది. ఇప్పుడు చెయ్యిని మనము లైట్ ద్వారానే చూస్తున్నాం. అలాగే మన శరీరం అనేది చైతన్యం ద్వారానే నడుస్తుంది. కానీ శరీరం లేనంత మాత్రాన చైతన్యం లేదు అనేది కాదు. ఇక్కడ చెయ్యి లేనంత మాత్రాన లైట్ లేదు అనేది కాదు. లైట్ ఉంటుంది. ఓకేనా? అలాగే చైతన్యం అనేది కూడా అంతటా ఉంటుంది. మన 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 మైండ్, మన బాడీలో ఉంటుంది. మన బాడీ మనకి ఫంక్షనింగ్ అవుతుంది. చైతన్యం ద్వారానే అవుతుంది. కానీ మన బాడీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చైతన్యం అనేది ఉంటుంది. ఓకేనా? అది ఎప్పటికీ ఉంటుంది. సో అది డివైన్ కాన్షియస్నెస్, పరమాత్మ అంటే. ఓకేనా? సో బాడీ ఫంక్షనింగ్ అనేది చైతన్యం ద్వారా జరుగుతుంది. కానీ బాడీ వెళ్ళిపోయినాక కూడా చైతన్యం అనేది ఉంటుంది. సో అది మనం ఎప్పుడైతే దాని గురించి అర్థం చేసుకొని దానిని చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు, చేరుకున్నప్పుడే పరమాత్మ ఇక్కడ ఇంతసేపు మనం ఈ లైట్, కాన్షియస్నెస్, చైతన్యం ఏదైతే చెప్పుకున్నామో మనకి ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్మ అనే దాని గురించి, పరమాత్మ అంటే అదే అన్నమాట. ఆ కాన్షియస్నెస్ పరమాత్మ. ఆ పరమాత్మను మనం ఎప్పుడైతే దాని గురించి అర్థం చేసుకుంటామో, దానిని పొందగలుగుతామో, ఇప్పుడే మనకి యాక్చువల్ గా మనము ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉండగలుగుతాం అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. మరి ఆ పరమాత్మను బయట ప్రపంచంలో మనం ఎప్పటికీ కూడా మనము పొందలేము. మనం ఎక్కడ పొందగలుగుతాము అంటే మన లోపల ప్రపంచంలోనే మనం దానిని పొందగలుగుతాం. ఇది 2వ అధ్యాయంలోని మనకి ఈ రోజు నేర్చుకున్న శ్లోకాలు. సో డిటాచ్మెంట్ తో ఉండడము, సమబుద్ధితో ఉండడము, మరి దానిని ఎలా ఉండడం అనే దాని గురించి కూడా ఇక్కడ పరమాత్మని పొందడం ద్వారానే అది పాసిబుల్ అవుతుందనేది శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ తెలియజేశారు. దాని తర్వాత ఇంకా తదుపరి శ్లోకాలలో ఏముంది అనేది మనము మళ్ళీ రేపు తెలుసుకుందాము. మళ్ళీ రేపు ఇదే టైం 6 o'clock మనం జూమ్ లో ఇదే టైంకి మీట్ అవుదాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.